హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి యాదగిరిగుట్ట పోతున్నాం. ఇక గ్యాంగ్ అనుకుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరు స్వర్ణగిరి వెళ్తున్నాం ఫ్రెండ్స్. హాయ్ చెప్పండి. బాయ్ బర్త్డే బాయ్, ఈరోజు బర్త్డే అభిలాష్ ది. విషెస్ ఎప్పుడు అన్నాడు అభిలాష్ ది? విషెస్ ఎప్పుడు అన్నాడు? మీరు పడరా మీ ముఖాలు. హాయ్ చెప్పండి. బాయ్ బాయ్. చూడండి మబ్బు పట్టింది, స్వర్ణగిరి వచ్చేదాడు. చూడండి మబ్బు పట్టింది, స్వర్ణగిరి వచ్చేదాడు. చెప్పరా నీ వల్లే మామ, నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికి. పెద్ద మబ్బు ఈమె కూడా మబ్బే, ఈడు మబ్బుగాడే. ఇలా మాటలు మాట్లాడుకుంటూ స్వర్ణగిరి అయితే వచ్చేసినాం మొత్తానికి. ఇక బయట ఎంట్రెన్స్ దగ్గర ఉన్నాం అనమాట. ఇప్పుడే ఆటో దిగి లోపలికి వెళ్దామని చూస్తున్నాము. ఇక ఇప్పటికే మా పొరగాలు మొత్తం అలసిపోయారు అనమాట. తిందాం అంటే ఇక అక్కడ నుండి మాడి తోటలోకి వెళ్ళేసి ఇక మంచి లొకేషన్ చూసుకొని మార్కెట్ కింద చూసుకున్నాం ఒకటి. చూసుకొని ఇక అక్కడ మొత్తం ఫుడ్ తెచ్చుకున్న ఫుడ్ అన్నీ అక్కడ పెట్టేసుకొని ఇక తినడం స్టార్ట్ చేసినాం. ఫుడ్ అంటే ఏదో పెద్ద ఫుడ్ కాదు, ఓన్లీ పులిహోర అనమాట. మేము ప్లేట్స్ అయితే మర్చిపోయినాం. ఇక దాంట్లో ఆకులలో పెట్టుకొని తిన్నాం అనమాట. చాలా న్యాచురల్గా అనిపించింది. బ్యాగ్స్ అన్ని ఒక తను సెట్ చేసి ఇక టెంకాయస్ తీసుకొని స్టార్ట్ అయినాం మన పైకి ఎక్కడానికి. అంటే ఇప్పుడు ద్వారాలు ఉంటాయి కదా, ద్వారాల దగ్గరికి వెళ్ళినాము. అక్కడికి వెళ్ళగానే మనకి ఫస్ట్ బ్రహ్మపాదాలు అనేసి దేవుడి పాదాలు అక్కడ ఉన్నాయన్నమాట. ఆ పాదాల పైన ఎవరికి తోచినట్టు వాళ్ళు కాయిన్స్ నించోబెట్టడం, కొందరు మొక్కుకొని లోపలికి వెళ్ళడం అలా చేస్తున్నారనమాట. మేమైతే ఇక మొక్కుకొని లోపలికి పైకి ఎక్కుతున్నాం అనమాట, గుట్ట పైకి. అలా ఎక్కుతుంటే 12 ద్వారాలు దాటుకొని ఎక్కాలన్నమాట. అగో చూడండి, ఈ 12 ద్వారాలు పై వరకు కనిపిస్తుంది కదా, ఈ మొత్తం 12 ద్వారాలు ఉన్నాయన్నమాట. ద్వారానికి పేర్లు రాచున్నాయి. అవి చదివేంత లేదు, పబ్లిక్ చాలా వచ్చారు కాబట్టి మేము అలా నడుచుకుంటూ వెళ్ళినాము. ఇక అలా గోవిందనామ స్మరణ చేసుకుంటూ మేమైతే ఆ మెట్లన్నీ దాటేసి పైకి వచ్చేసినాము. పైకి వచ్చేసిన తర్వాత కౌంటర్ కోసం వెతుకుతున్నాం. అంటే తెచ్చుకున్న మొబైల్స్ అన్నీ అక్కడ పెడదామనేసి మా పోరగాళ్ళు వెతకడానికి వెళ్ళారనమాట. ఈరోజు సండే కాబట్టి పబ్లిక్ మాత్రం చాలా వచ్చింది. ఇంకా క్యూలో నించోడానికి కూడా చాలా పెద్ద లైన్ ఉండే అనమాట. ఇంకా మొత్తానికైతే కౌంటర్ దొరికించుకొని దాంట్లో ఫోన్లు పెట్టేసి ఇక మేము లైన్లోకి వెళ్ళినాము. లైన్ చూస్తే చాలా పెద్దగా ఉంది. ఇంకా సండే ఈవినింగ్ కాబట్టి చాలామంది వస్తారు కాబట్టి చాలామంది వచ్చేసారు ఆ రోజు. ఇంకా ఫోన్లు అలో లేకపోయినా సరే ఫోన్లు తీసుకొని వెళ్ళాము. ఎందుకంటే దేవుని చూపించాలి, దేవుని వీడియో తీసుకోవాలని ఒక చిన్న ఉండే. కానీ అల్లపోయిన తర్వాత అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఫోన్ అయితే గుంజుకున్నాడు. అట్లా ఇట్లా కాళ్ళు పడి ఇక ఫోన్ అయితే ఇప్పించుకొని వచ్చేసినాము. వాడు గుంజుకున్నా సరే కానీ మనకైతే వీడియోలో దేవుడు కనిపించడం మంచిగా అనిపించింది అనమాట. చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు. అక్కడ నుండి గుడి బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ గుడి బయట కాయిన్స్ పెట్టడం, అట్లా నించోబెట్టి కోరికలు కోరుకుంటారు అనమాట. ఇక మా పొరగాలు కూడా అందరూ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. చాలా బలమైన కోరికలు కోరుకున్నట్టు. నించున్న దాకా రాలేదనమాట. అక్కడికి వెళ్ళి అందరు నించోబెట్టారు ఆల్మోస్ట్. ఇక నేను కూడా నించోబెడుతున్నాను అనమాట. ఇక్కడనే నా కాయిన్ నిలబడ్డది, అది వీడియోలో లేదు. ఇక అక్కడ నుండి పులిహోర తినేసి, గుళ్ళో పెట్టిన ప్రసాదం తినేసి ఇక 12 స్తంభాల పందిట్లో ఉయ్యాల అక్కడికి వచ్చేసినాం అనమాట. అంటే వాటర్లో ఉంటుంది కదా విష్ణుమూర్తి, అక్కడికి వచ్చేసినాము. చూడండి ఇక్కడ పైకి వెళ్ళి చూపిస్తాం అనమాట విష్ణుమూర్తిని. పైకి వెళ్ళి అయితే కొంచెం క్లీన్గా నీట్గా అనిపిస్తుంది కదా. కింద పబ్లిక్ చాలా మంది వచ్చారు అనమాట, అందుకే మేము పైకి ఎక్కినాము. చూడండి ఇక్కడనే ఇక వాటర్లో పైకి వెళ్ళి మాకు నీట్గా అనిపించింది. ఇంకా అక్కడ కార్నర్కి వెళ్ళి మొత్తం అనిపించింది అన్నమాట. చూడండి ఇక ఇదే అసలు ఈ స్వర్ణగిరికి మొత్తం వల్ల హైలైట్ అంటే ఈ 12 స్తంభాల ఇదే మామూలుగా లేదనమాట. వ్యూ ఈ మన ఈవినింగ్ టైంలో అయితే ఇంకా లైటింగ్ మస్తు వచ్చిందనమాట. మేము ఈవినింగ్ వరకు ఉన్నాము. మాకు మీకు అక్కడ లైట్గా కనిపిస్తుంది కానీ మేము కొంచెం నైట్ వరకు ఉన్నాము. చాలా మంచిగా అనిపించింది. ఇంకా అక్కడికి వెళ్ళి కిందికి వచ్చేసినాం అనమాట. కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాంలే దేవుణ్ణి అనేసి కిందికి వచ్చేసి ఇక్కడ సెల్ఫీలు దిగి వీడియోలు తీసుకొని వచ్చేసినాం. అక్కడ నుండి బయటికి వెళ్తుంటే ఇంకా మేము బయటికి వెళ్ళే మూమెంట్లోనే లైట్లు వేసారు. చూడండి బయటికి వెళ్ళి, ఇది బయట లొకేషన్ అనమాట. ఇందాక దాంట్లోకి వెళ్ళి పోయినాం మెట్లకి వెళ్ళి. ఇది చూడండి, ఇది పైన. మేము ఇప్పుడు మొత్తానికి బయటకు వచ్చేసి కిందికి వెళ్తున్నాం అనమాట. ఇక మొత్తం దర్శనం అయిపోయింది. ఇక్కడి నుండి మేము డైరెక్ట్ యాదగిరిగుట్ట పోవాలన్నమాట. మేము ఫస్ట్ ఇక్కడికి వచ్చినాము, అందరేమో అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తారు. మేము ఇక్కడికి వెళ్ళి అక్కడ పోయినాం అనమాట. ఎందుకంటే పబ్లిక్ నైట్ అయితే ఎక్కువ వస్తారు అనేసి ఈవినింగ్ టైంలో ఇక్కడ దిగేసినాం మేము.
ఇది ఇప్పుడు యాదగిరిగుట్ట సైడ్ పోవాలి. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక రూమ్ తీసుకోవాలి. రూమ్ తీసుకొని దాంట్లో మావన్ బర్త్డే అయిందనమాట. బర్త్డే సెలబ్రేషన్ చేసినాం. చూడండి బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసాము. హాయ్ ఫ్రెండ్స్, పొద్దున్నే లేసాం. ఇప్పుడు అంతా రెడీ అవుతుంది. చూద్దరు అందరూ తినండి. చెప్పక దర్శనానికి వెళ్ళామని రెడీ అయితే ఒక్కొక్క ఇట్లా ఓరు పనులు అనిపించుకున్నారు. ఏమో చూడండి మేకప్ పెట్టేస్తున్నారు. ఓరు పనులు అనిపించుకున్నారు. ఏమో చూడండి మేకప్ పెట్టేస్తున్నారు. వీళ్ళు చూడండి అలసిపోయారు. స్నానం చేసి ఇప్పుడు పొద్దుగా 4 గంటలకు వేసి స్నానం. ఇంకా ఫోన్ పిచ్చాడు అంటారు ఫ్రెండ్స్. ఇట్లా పడతారు తిండి పిచ్చోళ్ళు అంటారు. ఈయన కూడా తిండి యూట్యూబర్ చూడండి ఫ్రెండ్స్. ఎప్పుడు మేకప్ వేస్తాడు. ఇంక అంతా ఆర్టిఫిషియల్, ఇది న్యాచురల్ అయితే కాదు. అందరూ మొత్తానికి అయితే ఇక రూమ్లో నుంచి రెడీ అయ్యి బయటకు వచ్చేసాము. ఒక 8 o'clock అవుతుంది. మేము 4కే అనుకున్నాము, 8 అయింది అనమాట. ఇక పైకి అయితే వెళ్తున్నాము. రండి పైకి చూపిస్తా. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి యాదగిరిగుట్ట దగ్గర ఉన్నాము. చూడండి యాదగిరిగుట్ట పైకి పోతాము. రెడీ అయినా ట్రెడిషనల్ గా పైకి పోయిన తర్వాత మొత్తం బాయ్ బాయ్. అలా కొబ్బరికాయలు తీసుకొని స్టార్ట్ అయినాము. కొబ్బరికాయలు కిందనే కొట్టాలంట. కింద కొట్టేసి ఇక పైకి ఎక్కడం స్టార్ట్ చేసాం అనమాట. ఇక బస్సులో పోదామంటే మా వాళ్ళు వద్దు, న్యాచురల్గా ఉండాలి, కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలి అన్న ఫీల్తోనే మెట్ల పైకి వెళ్ళి పోదామని చెప్పారు. సరేలే మెట్ల పైకి వెళ్ళి ఎక్కుదామనేసి మెట్ల పైకి వెళ్ళి ఎక్కినాం. ఇంకొకటి ఏంటంటే మేము చెప్పులు వేసుకొచ్చుకోలేదు. ఎందుకంటే అక్కడెక్కడ ఎడవడానికి ఉండదు కాబట్టి ఇంకా అంత రిస్క్ ఎందుకు, చెప్పులు వద్దులే, నడుచుకుంటూ పోదామనేసి నడుచుకుంటూ వెళ్ళినాము. వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకొచ్చుకోలేదు. ఎందుకంటే ఇడ్చడానికి ఎక్కడైనా ఇబ్బంది అవుతుంది. అయినా గుళ్ళోకి వెళ్తున్నాం కాబట్టి చెప్పులు వద్దు అనేసి మేము వెళ్ళినాం అనమాట. వచ్చేసరికి మధ్యాహ్నం అయింది. కాళ్ళు మాత్రం మామూలుగా కాలేదు. ప్రతి ఒక్కరూ మా దాంట్లో ఏడ్చిరు అనమాట. కాళ్ళు కాలి చెప్పులు లేకుండా ఒక బండపైన నడిస్తే ఎట్లుంటుందో మీకు తెలుసు కదా, అట్లున్నది అనమాట. ఇంకా మొత్తానికైతే పైకి అయితే ఎక్కేసినాము. వచ్చేటప్పుడు బాగానే వస్తారు. చూడండి ఇక ఎంత అలసిపోయిందో. సైడ్ జర్రరై మొత్తం చూడండి ఇక అలసిపోయింది. ఫేస్ చూపించట్లేదు. లోపలికైతే ఫోన్స్ అలవ లేవు కాబట్టి ఫోన్ తీసుకోలేదు. గుడి చూపించే అవకాశం లేదు. ఇక అక్కడ నుండి బయటకు వచ్చేసినాము. ఇక బయటకు వచ్చిన తర్వాత ఇక ఆ రూమ్కి వెళ్ళేసి ఇక బయలుదేరినాం అనమాట అక్కడ నుండి. I've been fucking hoes and popping pillies, man, I feel just like a rock star.